మనల్ని మెంటల్ గా వీక్ చేసే థాట్స్ లో ఒకటి ఏంటంటే పాస్ట్ గురించి ఆలోచించాం. 10 రోజుల క్రితం చేసింది తినట్లే కదా, మరి 10 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఎందుకు ఆలోచిస్తున్నాం? 10 నెలల క్రితం జరిగింది ఎందుకు ఆలోచిస్తున్నాం? 10 సంవత్సరాల క్రితం ఎవడో మోసం చేస్తే కూర్చొని ఎందుకు ఏడుస్తున్నామండి? ఇంకా మరి స్ట్రాంగ్ వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ ఎలా అవుతాం? సో నంబర్ 1, ఆలోచనలు. దేని గురించి ఆలోచిస్తున్నాం? థాట్స్ ని కంట్రోల్ చేయటం అంత ఈజీ కాదు. నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఏ థాట్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఆలోచిస్తున్నాం అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ప్రాపర్ గా ఉంటే స్లోగా, ఇమోషనల్ గా, హెల్దీగా తయారవుతాం. ఒకటి ఫుడ్. నంబర్ 2, ఇందాక ఎక్సర్సైజ్ అనుకున్నాం కదా, ఇది స్ట్రాంగ్ గా ఉండటానికి జిమ్ కు పోతున్నారు, యోగాలు చేస్తున్నారు, డైటింగ్లు చేస్తున్నారు, ఇంకేవో టింగులు చేస్తున్నారు, అది వేరే విషయం. దీనికి ఎక్సర్సైజ్ ఏది? ఇది స్ట్రాంగ్ గా ఉండటం. ఫిజికల్ గా అయితే ఇమ్యూనిటీ కోసం వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. శారీరకంగా రోగం వస్తే తట్టుకోగలుగుతున్నాం. మానసికంగా కష్టం వస్తే తట్టుకోగలుగుతున్నామా?